బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశి వారికి 2026 జనవరి 1 లోపుగా 1000% అనుకోని స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది. ఆమెతో ఈ ఒక్క మాట అనండి చాలు. అసలు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2026 జనవరి 1 లోపుగా అనుకోని స్త్రీ మిమ్మల్ని ఎందుకు వెతుక్కుంటూ వస్తుంది? ఆమెతో మీరు ఏ ఒక్క మాట చెప్పాలి? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలోని 2వ రాశి. కృత్తికా నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందికి వస్తారు. ఇది బ్రహ్మంగారి కాలజ్ఞానం ఆధారంగా చెప్పబడిన అత్యంత గోప్యమైన సంకేతం. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చివరిలో చెప్పే ఆ ఒక్క మాట మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. బ్రహ్మంగారు స్పష్టంగా చెప్పారు, ఒక రాశి వారిని వెతుక్కుంటూ ఒక స్త్రీ తానే వచ్చి నిలబడుతుంది. ఆమె రావటం అదృష్టమా శాపమా అనేది ఆమె వ్యక్తి నోటి నుంచే వచ్చే ఒక మాటపై అయితే ఆధారపడి ఉంటుంది. ఆ రాశివారు ఎవరో కాదు, వృషభ రాశి. బ్రహ్మంగారి కాలజ్ఞానం రహస్య అర్థం. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో స్త్రీ గురించి చెప్పినప్పుడు ఆమెను సాధారణ వ్యక్తిగా చూడకండి. ఆమె కావచ్చు మీ గత జన్మ రుణం, మీకు రావాల్సిన అదృష్టానికి దారి, లేదా మీ పరీక్షకు పంపిన దేవతా శక్తి. బ్రహ్మంగారి మాటల్లో ఆమె అడుగు పెట్టిన ఇంటిలో శుక్రబలం మారుతుంది, కర్మచక్రం తిరుగుతుంది. శుక్రగ్రహానికి అధిపతి అయిన రాశి వృషభం. అందుకే ఈ సంఘటన మీ జీవితాన్ని తలకిందులు చేసేస్తుంది. ఆ స్త్రీ ఎవరు? ఈ స్త్రీ గురించి బ్రహ్మంగారు 5 ముఖ్యమైన లక్షణాలు చెప్పారు. మొదటిది, ఆమె అకస్మాత్తుగా వస్తుంది. రెండవది, మీరు ఊహించని సమయమున. మూడవది, మీ ఇంటి ముందుకు నిలబడుతూ ఉంటుంది. నాలుగవది, మొదట మాట్లాడుతుంది. ఐదవది, మీ కళ్ళల్లోకి చూస్తుంది. ఆమె కావచ్చు పాత పరిచయస్తురాలు, మీకు ఇష్టం ఉన్న వ్యక్తి, లేదా మీరు పూర్తిగా మర్చిపోయిన వ్యక్తి. కానీ గుర్తుంచుకోండి, ఆమె రావటం అయితే యాదృచ్ఛికం కాదు. 2026 జనవరి 1 లోపే. ఎందుకు? ఈ కాలంలో జరుగుతున్న గ్రహ సంయోగం చాలా అరుదైనది. శుక్రుడు కర్మస్థానంలోని, శని పరీక్షా స్థానంలోని, గురు అదృష్ట దృష్టితో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ సమయాన్ని దాటితే ఆ అవకాశం మరలా జన్మలో కూడా రాదు. అందుకే చెబుతున్నాను, వృషభ రాశివారు ఈ వీడియోని లైట్గా తీసుకోకండి. ఆమెను చూసిన వెంటనే చెప్పవలసిన ఒక్క మాట ఇది. ఈ వీడియోలోనే అత్యంత శక్తివంతమైన భాగం. ఈ స్త్రీ మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడినప్పుడు మీ మనస్సులో భయం వస్తుంది, అనుమానం వస్తుంది, గతం గుర్తొస్తుంది. కానీ అప్పుడు ఈ మాట చెప్పకండి. ఎందుకు వచ్చావు? ఇప్పుడెందుకు? నాకు అవసరం లేదు. మీరు చెప్పవలసిన ఒక్క మాట, దేవుడు పంపిస్తే ఎవరైనా వస్తారు. ఈ మాట చెప్పిన క్షణమే మీ కర్మ మారుతుంది, మీ అదృష్టదారులు తెరుచుకుంటాయి. బ్రహ్మంగారు స్పష్టంగా చెప్పారు, ఈ మాట పలికిన వాడికి కళ్ళ నీళ్లు శాశ్వతంగా తుడుచుకుపోతాయని. చెప్పకపోతే ఏమవుతుంది? ఇది హెచ్చరికా భాగం. ఆ మాట చెప్పకుండా ఆమెను నిర్లక్ష్యం చేస్తే జీవితంలో వచ్చే అవకాశాలను దూరం అవుతాయనే చెప్పాలి. ఆర్థిక ఇబ్బందులు, మనశ్శాంతి కోల్పోవటం, ఒంటరితనం. బ్రహ్మంగారు మాటల్లో అవకాశాలు కాలితో తన్ని పంపించిన వాడి జీవితం పాదాల కింద పడిపోతుంది అని. అయితే వృషభ రాశివారు బ్రహ్మంగారి కాలజ్ఞానం చదివిన పంతుళ్ళు ఒక విషయం స్పష్టంగా చెబుతున్నారు. స్త్రీ అని చెప్పినప్పుడు అది కేవలం శరీరం కాదు, అదే ఒక జీవిత మలుపు అని. బ్రహ్మంగారు చెప్పారు, ఆమె అడుగుపెట్టిన ఇంటిలో పాత కర్మ తలుపులు ముగిసిపోతాయి, కొత్త జన్మ మొదలవుతుంది. అందుకే ఆ స్త్రీ రాకముందు వృషభ రాశి వారికి నిద్రలేని పాత జ్ఞాపకాలు, ఒకేసారి కళ్ళల్లోంచి నీళ్లు, ఒంటరిగా ఉండాలనిపించడం, ఇవి అన్నీ వస్తాయి. ఇవి సంకేతాలు మాత్రమే. అయితే ఆమె రాకముందు కనిపించే 7 సంకేతాలు. ఆ స్త్రీ మీ ఇంటికి రాకముందు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ 7 సూచనలు తప్పకుండా కనిపిస్తాయి. మొదటిది, తెల్లవారుజామునే వచ్చే కలల్లో
ఒక స్త్రీ కనిపించటం. రెండవది శుక్రవారం వరుసగా మంచి చెడు వార్తలు. మూడవది పాత ప్రేమలు లేదా పాత గొడవలు గుర్తుకు రావటం. నాలుగవది ఇంటి ముందు కుక్కలు లేదా ఆవు నిలబడటం. ఐదవది దేవుడి విగ్రహం దగ్గర దీపం ఎక్కువగా వెలగడం. ఆరవది ఎక్కడికి వెళ్ళినా ఆమె పేరు వినిపించటం. ఏడవది ఒకేసారిగా మీ గురించి ఎవరో వెతుకుతున్నారని వినడం. ఇవి అన్నీ జరిగితే ఇది బ్రహ్మంగారి మాటల్లో ప్రకారం జరిగే సంకేతాలు అని అర్థం అనే చెప్పుకోవాలి. అయితే ఆ స్త్రీ మీ జీవితంలో ఏం చేస్తుంది? ఈ భాగం చాలా పవర్ఫుల్. ఆ స్త్రీ వచ్చిన తర్వాత వృషభ రాశి వారి జీవితంలో ఆర్థికంగా నిలబడతారు, అప్పుల నుంచి బయటపడతారు, కుటుంబంలో విలువ పెరుగుతుంది, ప్రేమలో స్పష్టత వస్తుంది, శత్రువుల నోళ్ళు మూతబడతాయనే చెప్పాలి. బ్రహ్మంగారి మాటల్లో ఆమెను చేయపట్టుకుని శుక్రుడు నీ పక్కనే నిలబెడుతున్నాడు. కానీ గుర్తుంచుకోండి, అహంకారం చూపితే అంత పోతుంది. ఆ స్త్రీ అడిగే ప్రశ్న మీరు జాగ్రత్త. ఆమె వచ్చాక ఒక ప్రశ్న వేస్తుంది. ఆ ప్రశ్న సాధారణంగా అనిపిస్తుంది, కానీ అదే మీకు పరీక్ష. ఆ ప్రశ్న కావచ్చు, నేను గుర్తుందా? ఇలా రావడం తప్పే. నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోతాను. అప్పుడు మీరు చెప్పకూడని మాటలు. నీకు పని లేదా? ఇప్పుడు టైం కాదు. నీకు ఇబ్బంది. మీరు చెప్పవలసిన మాట, ఏం జరిగినా దేవుడి ఇష్టం. ఇది 2 సార్లు చెబితే రక్ష మాట అని కూడా చెప్పవచ్చు. అయితే ఈ వీడియోని ఎవరు చూడకూడదు. బ్రహ్మంగారి ప్రకారం ఈ వీడియోని అహంకారం ఉన్నవారు, దేవుడిని నమ్మనివారు, ఇతరులను మోసం చేసేవారు వీరు చూస్తే వాళ్లకు ఈ మాటలు ఏవి అర్థం కావు. కానీ బాధలో ఉన్న వృషభ రాశి వారు, కన్నీళ్లతో జీవితాన్ని గడుపుతున్నవారు వారు చూసినట్లయితే వాళ్ళ జీవితంలో తప్పకుండా మార్పులు మొదలవుతాయనే చెప్పవచ్చు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇంటి ముందు నిలబడటం అంటే అర్థం వృషభ రాశివారు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇంటి ముందు నిలబడటం అనేది సాధారణ విషయం కాదు. ఇల్లు అంటే శరీరం, ఇల్లు ముందు అంటే జీవిత ద్వారం. బ్రహ్మంగారు చెప్పారు, తలుపులు దాటుకుని లోపలికి వస్తే తలుపుల దగ్గరే ఆపేస్తారు. అంతే, ఆ స్త్రీ మీ ఇంటికి నేరుగా రాదు, ముందుగా మిమ్మల్ని పరీక్షిస్తుంది. మీరు భయంతో తలుపులు మూస్తారు లేదా ధైర్యంగా ఎదుర్కొంటారో అని ఆ స్త్రీ అయితే మిమ్మల్ని పరీక్షిస్తుంది. వృషభ రాశివారు గతంలో చేసిన తప్పులు. ఈ భాగం చాలా ఎమోషనల్. వృషభ రాశివారు మీ గతంలో నమ్మిన వారి చేతిలోనే మోసపోతారు. అయితే కుటుంబం కోసం మీ కలలను చంపుకుంటారు. బ్రహ్మంగారి మాటల్లో ఎక్కువగా అయితే ఆ స్త్రీ రావటం మీ భవిష్యత్తుకు దేవుడు ఇస్తున్న సమాధానం అని. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జనవరి 1వ తారీఖు లోపుగా ఏ స్త్రీ మీ ఇంటికి వచ్చి నిలబడుతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.